హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధన్య రెసిపీస్. ఇవాళ మన వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని అయితే చూపించబోతున్నాను. నోటికి కమ్మగా, పొట్టకి తేలికగా ఉండే మిక్స్డ్ వెజిటబుల్ ఇగురు అయితే చేస్తున్నాను అనమాట. అన్నం తక్కువ, కూర ఎక్కువగా తినాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ రెసిపీ అనమాట. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినగలిగే మంచి పోషకాలు కలిగిన రెసిపీ అనమాట. అందరికి చాలా బాగా నచ్చుతుంది. అందరికి తెలిసిన రెసిపీ అయినప్పటికీ కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. కావలసిన పదార్థాలు, తయారీ విధానం అయితే చూసేద్దాము. నేను తీసుకున్న వెజిటబుల్స్ అన్ని కూడా ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకున్నాను. 1 కప్పు క్యారెట్, 1 కప్పు బీన్స్, 1 కప్పు ఆలు, 1 కప్పు బఠానీ, 1 కప్పు క్యాలీఫ్లవర్, 1 కప్పు క్యాప్సికమ్ అన్నమాట. నేను ఒక 6 వెజిటబుల్స్ అయితే తీసుకున్నాను. ఒక 6-7 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ సైజు అల్లం ముక్క అయితే తీసుకున్నాను అనమాట. ఆలు, బీన్స్, క్యారెట్, క్యాలీఫ్లవర్ వీటన్నిటిని కూడా నేను స్టీమ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒక 10 మినిట్స్ స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా 75% కుక్ అవుతాయి అనమాట. బఠానీ మాత్రము ఒక 10 మినిట్స్ వాటర్లో ఉడికించుకొని తీసి పెట్టుకున్నాను. క్యాప్సికం అయితే ఉడికించలేదు, ఎందుకంటే తొందరగానే మగ్గిపోతుంది కదా. మీరు డైరెక్ట్గా ఇలా పచ్చిగా చేసుకోవాలన్నా కానీ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కొంచెము ఒక 75% స్టీమ్ చేసుకొని పెట్టుకుంటే త్వరగా కర్రీ చేసుకోవచ్చు అని ఇలా చేశాను అనమాట. కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూను ఆవాలు, 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకున్నాను. శనగపప్పు అనేది కొంచెం ఎక్కువ వేసుకున్నాను, ఎందుకంటే తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. అందుకని శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నాను. మినపప్పు అయితే వేయలేదు. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకుంటున్నాను. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా తరిగి వేసుకున్నాను అనమాట. ఆనియన్ కొంచెం కలర్ వస్తే సరిపోతుంది, ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆనియన్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నాము. ఒకసారి బాగా కలిపేసుకొని పచ్చిమిర్చి, అల్లము, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. ఆ మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే దీంట్లో వేసేసుకుందాం. పచ్చిమిర్చి, అల్లము నేను చూపించాను కదా, అది మిక్సీ పట్టుకున్నాను. అల్లం పచ్చిమిర్చితో పాటు ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. కచ్చా మిక్సీ పట్టుకోండి, మరి మెత్తగా అవసరం లేదు. ఇప్పుడు ఆ పేస్ట్ అంతటిని కూడా దీంట్లో వేసేసుకుందాం. ఒకసారి పేస్ట్ అంతటిని కూడా బాగా కలిపేసుకొని వెజిటబుల్స్ అన్ని వేసుకుందాం. ఇప్పుడు 1 by 1. ఫస్ట్ బఠానీ వేసుకుంటున్నాను. బఠానీ వేసుకున్న తర్వాత క్యాప్సికమ్ వేసుకోవాలి. బఠానీ, క్యాప్సికము 1 నిమిషం పాటు ఇలా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత 1 నిమిషం తర్వాత మిగతా వెజిటబుల్స్ అన్ని కూడా 1 by 1 వేసుకోవాలి. బీన్స్, ఆలు, క్యారెట్, క్యాలీఫ్లవర్ ఈ వెజిటబుల్స్ అన్ని కూడా ఈ విధంగా కలిపేసుకున్నాం. ఆల్మోస్ట్ అన్ని కుక్ అయి ఉన్నాయి కదా వెజిటబుల్స్ అన్ని కూడా. ఎక్కువసేపు కూడా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ అయితే ఇలా కుక్ చేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను, మన టేస్ట్ కి సరిపడా. తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని మరోసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఇలానే మీడియం ఫ్లేమ్ మీద మధ్యలో కలుపుకుంటూ ఇలా కుక్ చేసుకుందాము. 5 మినిట్స్ అయిపోయింది కదా, అన్ని ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. మిగతా 25% కూడా బాగా కుక్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు ఒక గుప్పెడు కట్ చేసిన కొత్తిమీర వేసుకుందాము. ఏ కప్పుతో అయితే వెజిటబుల్స్ అయితే తీసుకుంటామో అదే కప్పు తోటి 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము అయితే వేసుకుందాం. నేను దీంట్లో ఎండు కారం కానీ ఇంకేమీ వాడట్లేదు. నేను తీసుకున్న పచ్చిమిర్చి అంత కారం కలిగినవి కాదు, కానీ మాకైతే కారం సరిపోతుంది. మీ స్పైసీనెస్ని బట్టి మీరు మిర్చి కూడా కొంచెం ఎక్కువగా పెంచుకోవచ్చు, లేదా పెప్పర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. కొబ్బరి, కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుందాం. చూద్దాము. కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ గా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, దేంతో తిన్నా కానీ చాలా బాగుంటుంది. కర్రీ ప్రిపేర్ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం. వేడి వేడి మిక్స్డ్ వెజిటబుల్ ఇగురు అయితే రెడీ అయిపోయింది. అన్నం తక్కువ తిని కూర ఎక్కువగా తినాలనుకునే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అని చెప్పాను కదా, చాలా మంచిదన్నమాట.
మంచి పోషకాలు కలిగిన రెసిపీ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి. నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.